తెలంగాణ రాష్ట్రంలో బీసీలకై రిజర్వేషన్ సాధించామంటూ కూడా ఇప్పటికే ప్రగల్భాలుగా పలికినటువంటి కాంగ్రెస్ ఇక ఢిల్లీలో పోరుబాట బీసీలకై పోరుబాట అనే ప్రోగ్రాం ఎత్తుకుంది. దాంట్లో సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా మనం చదివే ప్రయత్నం అయితే చేద్దాం. దిగి రాకుంటే దిగిపోవాల్సిందే, బీసీ బిల్లులకు తక్షణం ఆమోదం తెలిపండి, తెలంగాణ పోరాట స్ఫూర్తిని తక్కువ అంచనా వేయవద్దు అంటూ కూడా ఢిల్లీలో ఎన్ఎస్సీ కావచ్చు, అక్కడ ముఖ్య నేతలతో, కాంగ్రెస్ నేతలతో, అక్కడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్లతో సహా సీఎం కూడా అక్కడ ఉన్నటువంటి పోరుబాట జంతర్ మంతర్లో నిర్వహించినటువంటి ధర్నాలో ఈ యొక్క మాటలు చూడొచ్చు. ఢిల్లీలో బీసీ రిజర్వేషన్లో ధర్నా, ప్రధాని నరేంద్ర మోదీపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నారంటూ భాజపా బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు, ఎక్స్ వేదికగా ధర్నాకు మద్దతు పలికినటువంటి ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. హాజరై సంఘీభావం తెలిపినటువంటి ఇండియా కూటమి, అక్కడ ఉన్నటువంటి ఎంపీలు, పాల్గొన్నటువంటి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, మినిస్టర్లంతా కూడా ఢిల్లీలో పోరుబాట పట్టారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీలకు, ఓబీసీలు అంటే మైనార్టీ ఇంక్లూడింగ్ ముస్లిం మైనార్టీ ఇంక్లూడింగ్ 10% కలుపుకొని 32 వాళ్లకు 42 టోటల్ గా ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి దాంట్లో ఈ యొక్క 42% ఆర్డినెన్స్ కోసం ఇచ్చాం, మా యొక్క చిత్తశుద్ధి ఉన్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తాం. మోదీ, మేము గుజరాత్ నుంచి గుంట నక్కల ఒక భూమి కోసం అడగట్లేదు, మా యొక్క గడ్డ మీద నుంచి మా యొక్క బడుగు బలైన వర్గాల సోదరులకు కావాల్సినటువంటి 42 రిజర్వేషన్లు ఇచ్చుకుంటామంటే గుజరాత్ వాళ్లకు కడుపు మంట ఎందుకు అని సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% పై అసెంబ్లీలో చేసినటువంటి బిల్లులు, ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి వెంటనే ఆమోదం తెలపాలన్న డిమాండ్ తో కాంగ్రెస్ బుధవారం ఢిల్లీలో ధర్నా చేరుకున్నారు. రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో అంతా సందర్శించి అక్కడ అంతా అభివాదం చేస్తూ ఆ యొక్క శాసనసభలో తెలుగు తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు 4 కోట్ల ప్రజలకు ఆ అభివష్టం శాసనసభలో ప్రకటించినప్పటికీ మా యొక్క పట్ల చిత్తశుద్ధి ఎందుకు లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే నరేంద్ర మోదీ బీసీలకు భద్రత లేదు, ఆయన ఒక భద్రత శత్రు, ఆయన ఎన్ని లోపాలున్నా కూడా ఆయన కలుపుకొని పోయేటువంటి స్థానిక నాయకులు వాళ్ళను బదనాం చేస్తున్నారంటూ కూడా చెప్పడానికి చూడొచ్చు. మద్దతు పలకడానికి కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, అక్కడ ఉండే మన రామచంద్రరావు, నూతనంగా ఉన్నటువంటి రామచంద్రరావు మాకు ఎందుకు మద్దతు తెలుపుతలేరంటూ కూడా అక్కడ ఉన్నటువంటి అభివాదం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే గిరిజన దరిజుల ఓట్లు మీకు కావాలి తప్ప అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఆ సంక్షేమం కోసం మీరు ఎందుకు పనిచేయరంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి కులగణన చేసినటువంటి ఘనత నాకే దక్కుతుంది, ఆ యొక్క సీఎం పదవిలో ఉన్నటువంటి నాకు ఎన్నో రాష్ట్రాలకు నేను ఒక స్ఫూర్తిదాయకం అని చెప్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. అయితే తెలంగాణ రాష్ట్రంలో తడాక చూపిస్తామంటూ కూడా ఈ యొక్క పేపర్ చూపిస్తాం, బీసీల రిజర్వేషన్లకు ఆమోదం తెలియకపోతే మా యొక్క తడాక చూపిస్తాం, ప్రధాని మోడీని గద్దె దింపుతామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. కేంద్రం మెడలు వంచైనా రిజర్వేషన్లు సాధిస్తాం, మోదీకి చిత్తశుద్ధి ఉంటే బిల్లుల పట్ల ఆమోదింపజేయాలి, రాహుల్ ఆశయాలను అడ్డు తొలగినటువంటి అడ్రస్ గల్లంతే, ఇక ఢిల్లీకి రామ్, గల్లీల్లో బీజేపీ నేతలను పట్టుకుంటాం, కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావులు బీసీలకు అక్కర్లేదా, బీసీలకు రిజర్వేషన్లకు అడ్డుపడేది కేవలం బీజేపీ బీఆర్ఎస్ నేతలు మాత్రమే అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణతో బీఆర్ఎస్ పేగుబంధం తెంచుకుందా లేకపోతే ఓటర్లే వాళ్ళకు పేగుబంధం తెంచారా అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కూలగలం చేసినటువంటి అదృష్టం సీఎంగా నాకే ఉందంటూ కూడా ఢిల్లీలో పోరుబాట జరిగినటువంటి మీటింగ్లో తను చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. అయితే బుధవారం నుంచి అక్కడంతా కూడా బీసీల పట్ల రిజర్వేషన్ సాధిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఏదైతే 42% రిజర్వేషన్ అమలు చేస్తామని ఆర్డినెన్స్ కేంద్ర ప్రభుత్వాలకు పంపిందో ఆ కేంద్ర ప్రభుత్వం మా యొక్క జోక్యం ఎందుకు చేసుకుంటుంది, అక్కడ గవర్నర్ కావచ్చు, అక్కడ మినిస్టర్, క్యాబినెట్ ఆమోదం తెలిపినటువంటి ఆర్డినెన్స్ ను మీరు అడ్డుకునే ఆసక్తి ఏముందంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. గిరిజనులు, బీసీలు, అక్కడ దళితులు మీకు అవసరం లేదా, ఇప్పటికే ఎస్సీ వర్గన చేసినటువంటి చిత్తశుద్ధి మీకుంటే బీసీల పట్ల 42% ఇమీడియట్లీ అమలు చేయాలి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందున అమలు చేయాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇది ఉంటే దాదాపు గతంలో వారు 42% కాకుండా 34% కేవలం బీసీలు మాత్రమే యూజ్ చేసుకునేటువంటి సంగతి మనకంతా తెలుసు. కానీ ఆ యొక్క 34% కాస్త 32%గా మారింది. ఎందుకంటే 10% ముస్లిమ్స్ కావచ్చు, మైనారిటీ కలుపుకొని 32% నుంచి ఇంకొక 10% అంటే 42%గా మారింది. అయితే ఢిల్లీలో వీళ్ళు కేవలం
బీసీల పట్ల అమితమైనటువంటి ప్రేమను కావచ్చు, అమితమైనటువంటి ఆప్యాయత కలిగినటువంటి మీటింగ్ మాట్లాడుతున్నారు. మరొక విషయం ఏం మాట్లాడుతున్నారంటే, మీకు మాకు సంబంధం ఉన్న దానికి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తప్ప ఎటువంటి విభేదాలు లేవు. మీరు కాకుండా మాత్రం వచ్చే ఎన్నికల్లో దాదాపు 150 సీట్లకు బీజేపీకి ఎండగడతాం. రానున్న రోజుల్లో మోడీ గద్దె దింపి మా రాహుల్ గాంధీని పిఎంని చేసి మేము ఒక సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే ధీమా నిజమైతే ఈ యొక్క 3 ఏళ్లు బీసీలకు రిజర్వేషన్ రావన్నట్టేనా? కేవలం ప్రగల్భాలకు పలికినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క మాటలకు ఎటువంటి కట్టుబడి ఉంటారు? అదేవిధంగా భట్టి విక్రమార్క చేసినటువంటి ప్రామిసెస్ ఏ విధంగా ఉన్నాయి? ఆ రోజు కామారెడ్డి జిల్లాలో చేసినటువంటి ఆ నియోజకవర్గంలో చేసినటువంటి బీసీ డిక్లరేషన్ ఎటుపోతుంది? కేవలం మేము ఒక పబ్బం గడపడానికైనా, ఈ యొక్క 5 సంవత్సరాలు మీరు కుర్చీలో కూర్చోడానికైనా, బీసీల ఓట్లు రిజర్వేషన్ దండుకొని పేర్ల దండుకొని మీ యొక్క ప్రగల్భాలు పలికినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి ఉండాలో మీరు ఒక్కసారి గమనించండి మిత్రులారా. చూద్దాం. 42% హ్యాండ్స్ ఆఫ్. బీసీ రిజర్వేషన్లపై తొలగినటువంటి కాంగ్రెస్ ముసుగు, పోరాడతాం, మెడలు వంచుతామన్నటువంటి ఆ ప్రగల్భాలు, నిన్నటిదాకా పలికినటువంటి ప్రగల్భాలు ఇప్పుడు తమ చేతిలో ఏమీ లేదంటూ ఢిల్లీలో వేల పలుకులు చెప్తున్నటువంటి పరిస్థితి. రాహుల్ని ప్రధాని చేసి రిజర్వేషన్లు సాధిస్తామన్న రేవంత్ రెడ్డి అంటే మరో 3 ఏళ్ల దాకా బీసీ రిజర్వేషన్ అవకాశం లేనట్టే అని ఇక్కడ స్పష్టం అవుతా ఉన్నది. తమ ప్రభుత్వం చేతులు దులుపుకునేలా బట్టి విక్రమార్క నిన్న వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ సర్కారు ముసుగు తొలగిపోయింది. మోదీపై పోరాటం చేస్తాం, బీజేపీ ప్రభుత్వం వెడలు వంచుతామంటూ కూడా చేసినటువంటి ప్రగల్భాలు నిన్న భట్టి విక్రమార్క మాటల్లో తేలిపోయింది. నిన్నటి దాకా రిజర్వేషన్ల పైన పెంపునకు ఎంతవరకైనా వెళ్తామన్నటువంటి వారు హడావిడి చేసి కాంగ్రెస్ పెద్దలు ఇప్పటి ఢిల్లీలో బేల పలుకులు పలికారు. తమ చేతులు ఎత్తగానే బయటపడ్డటువంటి పరిస్థితి. బుధవారం ఢిల్లీలో జరిగినటువంటి ప్రభుత్వం నిర్వహించినటువంటి బీసీ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అక్కడ వాక్యాలు పలికినటువంటి పరిస్థితి. అయితే బీసీ రిజర్వేషన్ల పెంపట్లో ఇప్పుడు సాధ్యం కాదనే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీంట్లో సాధ్యం కానప్పటికీ ఇంతమందిని మీతో మాకెందుకు రాలేదు, మాతో మీకు చిత్తశుద్ధి లేదా అంటూ బీజేపీని అటు బీఆర్ఎస్ని ఎప్పుడెప్పుడు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అయితే 5 సంవత్సరాల లోపు మీ బీసీ రిజర్వేషన్ కానప్పటికీ మీరు ఇంత ప్రగల్భాలు, మీ యొక్క ఇంత హడావిడి ఎందుకు చేస్తున్నారు? అదే రిజర్వేషన్ ఇస్తా అంటే అక్కడ కేవలం కాంగ్రెస్ ఉన్నటువంటి గాంధీ భవన్ నుంచి మీరు ఇవ్వాల్సింది కోరుతున్నటువంటి ప్రజలు మీకు ఎందుకు ఇంత చిత్తశుద్ధి లేదు? ఇప్పటికే సెప్టెంబర్ లోపు మీ యొక్క బీసీ రిజర్వేషన్ ఏది తెలిసి మీ యొక్క రిజర్వేషన్ సంబంధించినటువంటి స్థానికలు తెల్లి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టు మీకు మొట్టికాయలు వేసినప్పటికీ హైకోర్టు మాటలు పట్టించుకోకుండా మీరు నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్తాం, హైకోర్టుకి వెళ్తాం, లేదంటే మేము గవర్నెన్స్కి ఆర్డినెన్స్ పంపుతాం, లేదంటే రాష్ట్రపతి ఆర్డినెన్స్ పొందాలంటూ కూడా ఈ యొక్క దుష్ప్రచారం ఎందుకు చేస్తూ ఉన్నారు? బీసీల పట్ల మీకు నిజమైన చిత్తశుద్ధి లేదా? కేవలం రిజర్వేషన్లు కేవలం రాజకీయం వరకేనా? విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, పదోన్నతి కావచ్చు, దీంట్లో అసలు సంబంధం లేదంటారా? కేవలం రాజకీయాల కోసమే బీసీలకు రిజర్వేషన్ ఎందుకు ఇస్తారు మీరు? అట్లయితే మీరు కాంగ్రెస్ ఉన్నటువంటి మీటింగ్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గాంధీ భవన్ నుంచి మీరు నేరుగా ఇవ్వచ్చు కదా. ఇటువంటి ప్రగల్భాలు ఇక్కడ ఉన్నటువంటి నాయకులను, బీసీ నాయకులను మోసపూరితమైనటువంటి ప్రామిసెస్ ఎందుకు చేయాలంటూ కూడా చెప్తున్నటువంటి. మరీ ముఖ్యంగా బీజేపీ నాయకులు ఎట్లున్నారంటే, కాంగ్రెస్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్ అంతా కూడా ఢిల్లీలో పోయి గద్దెని దింపుతాం, మోడీ సంగతి చూస్తాం, మెడల్ వంచుతాం, మోడీని గద్దె దింపుతాం అంటుంటే తెలంగాణలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, నూతనంగా చీఫ్ ఎన్నికైనటువంటి రామచంద్ర కావచ్చు, వీళ్ళంతా కూడా చూసి ఒక కీలుబొమ్మ, ఒక ఆట బొమ్మలా చూస్తున్నారు. అంటే మోడీని ఇంత మాటలు అంటుంటే మీకు అసలు చీము నెత్తు లేదా? లేకపోతే ఆ యొక్క మోడీ పైన చేసినటువంటి వ్యాఖ్యలు మీరు ఏ విధంగా ఖండిస్తున్నారు? అసలు ఖండించే ఉద్దేశం మీకు లేదా? కేంద్రంలో ఉన్నటువంటి మెడలు వంచుతాం, లేదంటే మోడీ గారినే దింపుతాం అన్నప్పుడు మీ యొక్క బీజేపీ ముఖ్య నేతలు కావచ్చు, బీజేపీ సెంట్రల్ మినిస్టర్ అయినందుకు మీరు ఇక్కడ వాళ్ళకు ఏం కౌంటర్ ఇస్తున్నారు? ఒక్క స్టేట్మెంట్ కూడా రాకుండా మీరు ఎవరికి వాళ్ళు కాలయాపన చేస్తుంటే, ఎవరికి వాళ్ళు చేతులు దులుపుకుంటుంటే అసలు ఎందుకు మీ యొక్క బీజేపీ ప్రభుత్వం మీద మీకు చిత్తశుద్ధి లేదా? లేదంటే బీజేపీ నాయకుల మీద మీకు చిత్తశుద్ధి లేదా? రెస్పెక్ట్ లేదా? ఆ యొక్క లైన్ క్రాస్ చేసినటువంటి సీఎంను మీరు ఏమనకుండా దింపుతాం, గద్దె దింపుతాం అనే మాటలకు మీరు నిజంగానే సపోర్ట్ చేస్తున్నటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉంది. అంటే ముసుగులో ఉన్నటువంటి బీజేపీ నాయకులే కాంగ్రెస్లో చేరి సీఎం పదవి పొంది కేవలం నామమాత్రంగా ఉన్నప్పుడు ఇది క్లియర్గా కనిపిస్తూ ఉంది. అదే చిన్న చిత్తగా నాయకులు బీజేపీని కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షాని కావచ్చు, నడ్డా గాని ఏమైనా ప్రశ్నిస్తే
విరుచుకుపడ్డంటే మీరు నేరుగా నరేంద్ర మోడీని ఇంత దూషిస్తున్నప్పటికీ మీరు ఢిల్లీలో ఏదైతే పార్లమెంట్ సమావేశాల్లో మీరు ఎండగట్టకుండా కేవలం వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళ మీద మీరు ఏ విధంగా మాట్లాడకుండా మీడియా ముందుకు రాకుండా కౌంటర్ ఇవ్వకుండా ఉంటే మీ యొక్క చీకటి ఒప్పందాలు ప్రజలకు అర్థమవుతా ఉన్నది. త్వరలో మిమ్మల్ని బొందబెట్టే ప్రయత్నం అయితే చేస్తారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు మాట్లాడాలి. బీసీలకు అడ్డుపడేది ఏంది, బీసీల రిజర్వేషన్ అడ్డుపడేది అసలు ఏమైనా సంస్కరణలు చేయాలా, రాజ్యాంగబద్ధమైనటువంటి పొజిషన్లో మీరు ఉన్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏదైతే కేర్ ఉందో ఆ టేక్ మీరు అంతా చేయాలి. కాబట్టి చేయకుండా కేవలం ప్రశ్నలు ప్లేస్ ఆరోపణలు మాత్రమే చేస్తుంటే మీ యొక్క రాజకీయ పబ్బం గడుపుతుంది. కాబట్టి ప్రజలకు మీరంతా కూడా గమనిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఏదైతే రిజర్వేషన్ ఉందో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది 3 ఏళ్ల దాకా లేనట్టేనే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీని అనగదొక్కి మా రాహుల్ గాంధీని పీఎం చేసి మేము సాధించుకుంటాం అంటే ఇంకొక 3 ఏళ్ళు కావచ్చు పీఎం రాహుల్ గాంధీ అవుతాడా లేదా అనే తర్వాత విషయం. కానీ అయ్యేంత వరకు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేమంటూ కూడా ప్రత్యక్షంగా చెప్పకుండా పరోక్షంగా చెప్తుంది, ఇండైరెక్ట్గా చెప్తుంది. అది మనం గమనించాలి. కేవలం దేశం పట్ల బీసీల పట్ల దేశంలో ఉన్నటువంటి బీసీల పట్ల కేవలం అమితమైనటువంటి ప్రేమను చూపిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్య నాయకులు ఈ యొక్క చిన్న విషయాన్ని ఎందుకు అర్థం చేసుకుంటలేదు, ఈ యొక్క చిన్న విషయాలకు ఎందుకు వైదొలుగుతున్నారు అనే విషయం మీద కూడా ప్రజలు ఆలోచించి ఎవరికి ఓటేయాలో, అసలు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంది, స్థానిక సంస్థలు ఏంది, అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎలా ఉన్నారు, అసలు ముఖ్య నాయకులు ఏంది, వాళ్ళ ఆశలు ఏంది, వాళ్ళ ఆశయాలు ఏంది, కేవలం మీకు ఒక బొమ్మగా ఒక కీలు బొమ్మగా ఉంచుకొని వాళ్ళను ఆట ఆడడం వాళ్ళకు సంబంధించినటువంటి అంతా జరుగుతూ ఉన్నది. ప్రజలారా మీరు కూడా ఆలోచించాలి. ఓటుకు నోటు వేయకుండా కేవలం మీ యొక్క డెవలప్మెంట్ కావచ్చు, మీ యొక్క అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కావచ్చు, మీ యొక్క కమ్యూనిటీ డెవలప్మెంట్ చూసుకొని మీరు ఓటు వేయాల్సిందిగా హిట్ టీవీ నుంచి కోరుతా ఉన్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.